హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కేవ్స్. సోషల్ మీడియాలో రీసెంట్గా వైరల్ అయిన ఢిల్లీ గురుగాం రెస్టారెంట్ వాళ్ళు డ్రై ఐస్ తినడానికి ఇచ్చారు. తిన్నవారంతా వాంతులు చేసుకున్నారు. అంతేకాకుండా నోట్లో నుంచి రక్తం కూడా జరిగేది. అయితే ఈ డ్రై ఐస్ మౌత్ ఫ్రెషనర్గా ఇచ్చారంట. దీన్ని అయితే పోలీసులు కేసు ఫైల్ చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ మీద. అసలు డ్రై ఐస్ అంటే ఏంటి? ఇది సాలిడ్ ఫామ్లో ఉండే CO2 కార్బన్ డైఆక్సైడ్ -78°C టెంపరేచర్ వద్ద దీన్ని స్టోర్ చేస్తారు. ఇది నార్మల్ ఐస్ లాగా మాత్రం తడిగా కనిపించదు. అయితే ఇది మనకు కోల్డ్ బర్న్ అనే ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. డ్రై ఐస్ హానికరమా అంటే దీన్ని మెల్ట్ చేస్తే నిజంగా నీరుగా మారకుండా డైరెక్ట్గా గ్యాసియస్ ఫామ్లోకి మారుతుంది. ఇది తింటే నోట్లో చిగుళ్ళు పగిలి బ్లీడింగ్ అయితే అవుతుంది. కడుపులోకి తీసుకుంటే హోల్స్ పడి ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. దీన్ని డెకరేషన్ పర్పస్లో పెద్ద పెద్ద రిచ్ ఫంక్షన్లలో పొగ వచ్చే ఎఫెక్ట్ కోసం అయితే వాడుతున్నారు. రీసెంట్గా తెలంగాణ స్టేట్లో కూడా ఒక ఐస్ క్రీమ్ బండి వద్ద డ్రై ఐస్ని అయితే పబ్లిక్ గుర్తించి పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. సో పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొంత జాగ్రత్తగా గమనించాలి.